సమావేశంలో తొలి రోజు జీఎస్డీపీ కేపీఐ అభివృద్ధి లక్ష్యాలపై ప్రధానంగా చర్చిస్తారు. సూపర్ 6 వంటి సంక్షేమ పథకాల అమలులో ప్రజల సంతృప్తి స్థాయిని అంచనా వేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు, నిధుల వినియోగంపై సీఎం సమీక్షిస్తారు. ఈ ఆఫీస్ ఫైళ్ల పరిష్కారం, ప్రజా ఫిర్యాదులపై ఐటీ శాఖ కార్యదర్శి ప్రెజెంటేషన్ ఇస్తారు. పెట్టుబడుల ఆకర్షణ, వాటికి సంబంధించిన అనుమతులపై కలెక్టర్లు తీసుకోవాల్సిన చర్యలపై కూడా ముఖ్యమంత్రి పలు సూచనలు చేస్తారు. ఇక రేపు వివిధ జిల్లాల్లో అమలవుతున్న ఉత్తమ విధానాలు, సక్సెస్ స్టోరీస్ పై కలెక్టర్లు ప్రజెంటేషన్లు ఇస్తారు. స్వర్ణాంధ @2047 నైపుణ్యాభివృద్ధి, రెవెన్యూ వంటి కీలక అంశాలపై చర్చ జరుగుతుంది. మధ్యాహ్నం నుంచి డీజీపీ, జిల్లాల ఎస్పీలతో శాంతి భద్రతల అంశంపై ప్రత్యేకంగా సమీక్షిస్తారు. ముఖ్యమంత్రి ముగింపు ప్రసంగంతో 2 రోజుల సదస్సు ముగుస్తుంది. ఇట్ ఈస్ ది బెస్ట్ ఇన్ యువర్ క్యారియర్, ఐఎమ్ టెల్లింగ్ యూ. ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది ఐఏఎస్ కావాలని, ఆ తర్వాత కలెక్టర్ కావాలని, ఆ తర్వాత చీఫ్ సెక్రటరీ కావాలని. చీఫ్ సెక్రటరీ కొంతమంది అవుతారు ఆ బ్యాచ్లు బట్టి, కానీ కలెక్టర్స్ మెజారిటీ అవుతారు. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అది మీరు ఇంపాక్ట్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. మీ అందరినీ మళ్ళీ చెప్తున్నాం, you are serving the people. Treat citizens properly. Prioritize needs of the people. How quick, how effectively మీరు రిజాల్వ్ చేయగలుగుతారో దానికి మీ మైండ్లో ఎప్పుడు పనిచేయాలి. ఒక కంప్యూటర్ చిప్ మరి మీ మైండ్ పనిచేసే పరిస్థితులు ఉండాలి. ఎంత తొందరగా చేయగలుగుతాం, ఎట్లా ఇచ్చేసి పంపించేయడం కాదు. ప్రియారిటీలో ఎట్లా చేయగలిగితే దానివల్ల ఇంపాక్ట్ వస్తుంది. అదే మరి ఇంకొక పక్కన ఇవన్నీ కూడా మీరు చేయాల్సింది, దీనిపైన ప్రజలు మనల్ని జడ్జ్ చేసే పరిస్థితి వస్తారు. ఇప్పుడిప్పుడు ఒకప్పుడు ఆంధ్ర అంటే రైట్ ఆఫ్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంటే జరుగుతూ ఉంది, గూగుల్ వచ్చింది, లేకుంటే బాగా గవర్నెన్స్ ఉంది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సిఐ బాగా జరిగింది అని ఇప్పుడిప్పుడు ఒక ఇంపాక్ట్ వస్తూ ఉంది. నా ఉద్దేశం, వన్ డే ఇండియాలో అన్ని రాష్ట్రాలు మాట్లాడే పరిస్థితి రావాలి. ప్రపంచంలో అన్ని దేశాలు కూడా మన వైపు చూసే పరిస్థితి రావాలి. ఎయిదర్ గ్రీన్ ఎనర్జీ ఆర్ ఇండస్ట్రీ ఆర్ సర్వీసెస్ ఆర్ ది వే వీఆర్ గవర్నింగ్. ఈరోజు మీరు చూస్తే మన దగ్గర ఏఐ డేటా సెంటర్స్ వస్తున్నాయి, క్వాంటమ్ కంప్యూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తూ ఉంది, స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ, ఏరోస్పేస్ సిటీ, ఈవెన్ సెమీకండక్టర్, ఈవెన్ గ్రీన్ ఎనర్జీ హబ్ కింద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా, యూ నేమ్ ఎనీ లేటెస్ట్, ఎవ్రీథింగ్ ఈస్ కమింగ్. నోవేర్ ఇన్ ది వరల్డ్ డేటా లేక్ పెట్టి ఇంటిగ్రేట్ చేసింది లేదు. నిన్నే నేను మాట్లాడిన సంజీవని ప్రాజెక్ట్, హెల్త్లో డిజిటల్ హెల్త్ రికార్డ్స్ వచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్ మనం చేయగలిగితే కాస్ట్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ తగ్గడమే కాకుండా సిటిజన్స్ బర్డన్ తగ్గుతుంది. ఇట్ విల్ బి గేమ్ చేంజర్. గేట్స్ అండ్ ఆల్సో అదర్ ఎక్స్పర్ట్స్ దే ఆర్ గైడింగ్ అస్. ఇది జరిగితే దీన్ని మనం రిప్లికేట్ చేయగలుగుతాం, అదర్స్ కూడా హెల్ప్ చేసే పరిస్థితికి వస్తాం. అలాంటి దీనికి మనం ముందుకు పోతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు ఫైనల్గా ఇవి చేస్తూనే నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, పబ్లిక్ సాటిస్ఫాక్షన్ ఎవ్రీడే చూసినప్పుడు మీ లీడర్షిప్ కింద మీరు ఏ విధంగా చేయగలుగుతారు అనే దానిపైన మనం వర్కౌట్ చేసుకోవాల్సింది. రేపు ఎవ్రీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ హ్యాస్ టు ఇంపాక్టెడ్ అవర్ పాలసీస్ ఆర్ అవర్ పర్ఫార్మెన్స్. ఎయిదర్ పెన్షన్ ఇవ్వచ్చు. ఐఎమ్ వెరీ హ్యాపీ టుడే మీరు చూస్తే హైయెస్ట్ సాటిస్ఫాక్షన్ పెన్షనర్స్ రిసీవ్ చేసుకోవడం ఉంది. ది వే వీఆర్ డీలింగ్ దెమ్
distributing them is important. 92% satisfaction పెన్షన్స్ డెలివరీ. అలాంటి మోడల్స్ మీరు క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది. అదే మరి ఇళ్ళు లేని వాళ్ళు, హోమ్లెస్, ఫార్మర్స్, ఉమెన్, చిల్డ్రన్, డాక్టర్స్, యూత్, every section of the society, every village, we have to touch now. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని మనం చేరే పరిస్థితి వస్తుంది. అదే మరి నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, యంగ్స్టర్స్ ఐడియాస్ తీసుకోండి, సీనియర్స్ విజ్డమ్ కూడా తీసుకోండి, బ్లెండ్ ఇట్ ది బెస్ట్. అప్పుడే మీరు సక్సెస్ అవుతారు. మీరు ఇన్ బిట్వీన్ ఉన్నారు ఇప్పుడు, ఆల్ కలెక్టర్స్. నెక్స్ట్ అయితే అక్కడి నుంచి వచ్చిన తర్వాత మీరు సెక్రటరియట్కి వచ్చేస్తారు. కాబట్టి ఏం చేస్తారో నాకు తెలియదు. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం, మీకు ఏది వచ్చినా పొలిటికల్గా కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన కొన్ని పనులు మీరు చేయలేరు. అది పొలిటికల్ మేనేజ్మెంట్, పాలిటిషియన్స్ చేస్తారు ఫర్ రైట్ థింగ్ ఆల్సో. యూజ్ దేర్ సర్వీస్ అండ్ ముందుకెళ్ళండి. ఇంకొక పక్కన నేను ఒకటే ఆలోచిస్తున్నా, ఈ గవర్నమెంట్ అనేది రోడ్ బ్లాక్స్ అన్ని క్లియర్ చేసి ఎక్కడికక్కడ ముందుకు తీసే పరిస్థితి రావాల్సిన అవసరం ఉంది. మీరే ఒక రోడ్ బ్లాక్గా తయారు కాకూడదు. కొంతమంది అడ్మినిస్ట్రేషన్ చూస్తాను, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బిల్డప్ చేసుకున్న విధానం ఏ పని కూడా కాకుండా ఉండటం, దానివల్ల ఫలితాలు రావు. ఆ పాజిటివ్ థింకింగ్ని మీరు అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. యాజ్ ఆన్ టుడే ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. నౌ ఐఎమ్ టాకింగ్ స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ అండ్ పబ్లిక్ సాటిస్ఫాక్షన్. అండర్లైన్ చేసుకోండి. మీరు ఏదైతే ఎంత ఫాస్ట్గా మీరు గ్రీవెన్సెస్ అన్నీ గవర్నెన్స్ ద్వారా పరిష్కారం చేశారు, గ్రీవెన్సే కాదు, అడ్మినిస్ట్రేషన్, గవర్నెన్స్ ఎంత ఫాస్ట్గా డెలివర్ చేయగలిగారు. నెంబర్ 2, సిటిజన్ సాటిస్ఫాక్షన్ మీ జిల్లాలో ఎంత హైయెస్ట్ ఉందో దట్ ఈస్ ది కొలమానం. ఇక్కడ అవన్నీ కాదు. ఈ యాంగిల్లో మనం ముందుకెళ్దాం. నేను కూడా ఎక్కువ కాకుండా, ఎందుకంటే 11:15 పెట్టుకుందాం, నాకు టైం ఇచ్చారు. నేను కూడా టైంకు అవాయిడ్ అవుతున్నాను. ఒక 3 నిమిషాల ముందే కట్ చేసుకుంటున్నాను. కాబట్టి దయచేసి అందరికి రిక్వెస్ట్ చేస్తున్నా, కరెక్ట్గా 1:15 లంచ్ అంటే 1:15 లంచ్కి వెళ్దాం. అదే సమయంలో ఇచ్చిన టైంని సద్వినియోగం చేసుకొని ముందుగానే ప్రిపేర్ అయ్యి అందరం కూడా డెలివరీ చేద్దామని తెలియజేసుకుంటూ, మరొక్కసారి అందరిని నేను కోరేది అంటే, నా దగ్గర అన్నీ ఉన్నాయి, నేను మళ్ళీ మీతో మాట్లాడతాను. నేను రాగద్వేషాలకు, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ ఇక్కడే మేము అందరం కూడా కోalition గవర్నమెంట్లో రాగద్వేషాల కంటే, లైక్స్ అండ్ డిస్లైక్స్ కంటే పర్ఫార్మెన్స్ ఈజ్ అవర్ క్రైటీరియా. అది మా మంత్రులు కానీ, అధికార యంత్రాంగం కానీ, లాస్ట్లో ఉండే అడ్మినిస్ట్రేషన్ కానీ, ఇక్కడ ఉండే లాస్ట్ మైల్లో కూడా అందరినీ ఎందుకు తీసుకుందా అంటే, ఈరోజు అడ్మినిస్ట్రేషన్ పైన క్లారిటీ ఇవ్వడం. ఒక 4-5 సార్లు మీరు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం ఆలోచిస్తుంది, ఇప్పుడు ఒక చీఫ్ మినిస్టర్గా నేనేం ఆలోచిస్తున్నా, ఇక్కడుండే మంత్రులు ఏం డెలివర్ చేస్తున్నాం, ఇక్కడ ఈ మీటింగ్లో ఏం మాట్లాడడం, ప్రతి ఒక్కరు క్లారిటీ ఉంటే ప్రిపరేషన్, మైండ్ సెట్ మారడం ఈజీగా ఉంటుంది మీకు అందరికీ. మీరు చెప్తాను ఇమీడియట్గా అమలు చేసే, మళ్ళీ మీరు దాన్ని సరిగా సద్వినియోగం చేసుకోకపోతే ఆ ప్రాబ్లం ఉంటుంది. అందుకే ఫస్ట్ టైం, ఇంతకుముందు కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాం కానీ లైవ్లో పెట్టాం. ఈరోజు మనం ఇక్కడ డిస్కస్ చేసేది పబ్లిక్ ఇష్యూసే. అలాంటప్పుడు లైవ్ పెట్టకుండా ఏదో రహస్యంగా మీ 26 మందితో మాట్లాడి మేము 100 మంది మీ మీద పడి మీరు ఎంతో పైన ప్రెషర్ పెట్టడం కంటే కూడా ట్రాన్స్పరెంట్గా చేసి 360 డిగ్రీ ఐ వాంట్ టు అనలైజ్, దెన్ విచ్ ఈజ్ రైట్, విచ్ ఈజ్ రాంగ్, హూ ఈజ్ డూయింగ్ బెటర్, దాన్ని అధ్యయనం చేసుకుంటూ ఒక కాంపిటేటివ్ స్పిరిట్, ప్రపంచం అంతా కూడా పోటీ ప్రపంచంలో ఉన్నప్పుడు అలాంటి స్కిల్స్ డెవలప్మెంట్ చేయడమే కాకుండా అలాంటి వాతావరణంతో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. దయచేసి ఆ డైరెక్షన్లో ముందుకు పోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ, ఈ 2 days మీరు చేసిన మంచి పనులు మీరు గర్వపడే విధంగా ఉంటాయి. ఎక్కడన్నా ల్యాప్సెస్ ఉంటే
మీరు అసూయ పడాల. నాకంటే ఇంకొక రాష్ట్రం బాగా చేసిందంటే నేను 2 నిమిషాలు నిద్రపోను, నాకు అప్సెట్ అయిపోతాను. ఎందుకు వాళ్ళకంటే మనం ఎట్లా మిస్ అయ్యాం, ఎందుకు మిస్ అయ్యాం, ఎక్కడ మిస్ అయ్యాం, ఐ హావ్ టు కరెక్ట్ ఇట్. అక్కడి నుంచి నేను ఇంపల్సివ్గా ఉంటాను, అది అయ్యే వరకు మళ్ళీ. దట్ ఈజ్ మై నేచర్. కాబట్టి మీరు కూడా అలాంటి ఇవి పెట్టుకుంటే ఈజీ అవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి కలెక్టర్స్కి, ఇక్కడుండే ఆఫీసర్లకి, సహచర మంత్రివర్గ సభ్యులకి, రాష్ట్రం మొత్తం ఈ కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి ఇన్ఛార్జ్ యూనిట్ హెడ్స్కి అందరికి కూడా స్వాగతం పలుకుతూ ఇక్కడి నుంచి మనందరం కలిసి సమిష్టిగా పనిచేసి వన్ ఆఫ్ ది బెస్ట్ మోడల్ని మనం ఎస్టాబ్లిష్ చేయాల్సి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. Sir, thank you very much, sir. We will break for 15 minutes. We have to follow time. We should assemble here by 11:29. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.